వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ తెలుగు. టుడే టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. మీరు కానీ 2015 నుంచి 2025 వరకు లాస్ట్ 10 years రిటర్న్స్ ఆధారంగా చేసుకుని ఏ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది వివరంగా తెలుసుకుందాం. అండ్ మీరు కానీ 1 crore రూపీస్ కార్పస్ బిల్డ్ చేయాలంటే ఎస్ఐపిలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లంసంలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి వంటి వాటి గురించి, వాటితో పాటు మీ పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ కి ఎంత పర్సెంట్ అలొకేషన్ చేయాలనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటగా టాప్ 5 లో ఉన్న స్మాల్ క్యాప్స్ ఏంటంటే టాప్ 5 ఎస్బీఐ స్మాల్ క్యాప్ అండి. ఇది 19.06% రిటర్న్ ఇచ్చింది. మీరు కానీ 2015 లో 27,800 రూపీస్ చొప్పున మీరు కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు 2025 కి 1 crore రూపీస్ కార్పస్ బిల్ అయ్యేది. అదే మీరు లంసంలో కానీ ఎట్ ఏ టైం 17,50,000 కానీ 2015 లో ఇన్వెస్ట్ చేసి ఉంటే అది 19.06 రిటర్న్ 1 crore రూపీస్ కార్పస్ వచ్చేది. మీరు కానీ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ లో 2015 లో 19.19 రిటర్న్స్ చొప్పున మీరు 27,600 చొప్పున మీరు 10 years కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే 1 crore రూపీస్ కార్పస్ బిల్ అయ్యేది 2025 కి. అండ్ లంసమ్ లో అయితే 17,40,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. థర్డ్ వన్ ఏమో యాక్సిస్ స్మాల్ క్యాప్ అండి. యాక్సిస్ స్మాల్ క్యాప్ లో మీరు కానీ 2015 నుంచి ఎస్ఐపిలో 27,000 ఎవ్రీ మంత్ కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే 19.58% రిటర్న్ ఇచ్చింది. మీరు కానీ 2025 డిసెంబర్ కి 1 crore రూపీస్ కార్పస్ బిల్ అయ్యేది. మీరు కానీ లంసమ్ లో కానీ 2015 డిసెంబర్ లో కానీ 16,80,000 చొప్పున కానీ ఈసారి ఇన్వెస్ట్ చేసి ఉంటే 2025 కి మీరు 1 crore రూపీస్ కార్పస్ బిల్ అయ్యేది. సెకండ్ వన్ క్వాంట్ అండి. క్వాంట్ స్మాల్ క్యాప్ అనేది మీ ఎస్ఐపిలో 26,200 రూపీస్ చొప్పున ఎవ్రీ మంత్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ ఫండ్ 20.01% రిటర్న్ ఇచ్చింది. 2025 డిసెంబర్ కి 1 crore రూపీస్ కార్లు అయ్యేది. లంసమ్ లో అయితే 16,20,000 మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు కానీ 2015 లో కానీ 10,20,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే 2025 కి 1 crore రూపీస్ కార్స్ బిల్ అయ్యేది. పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అండి. ఇది ఎస్ఐపిలో 24,900 రూపీస్ చొప్పున కానీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే 20.96% రిటర్న్ ఇచ్చింది. అది 2025 డిసెంబర్ కి 1 crore రూపీస్ కార్స్ బిల్ అయ్యేది. లంసమ్ లో కానీ 15 lakhs కానీ మీరు ఎట్ ఏ టైం ఇన్వెస్ట్ చేసి ఉంటే 2015 లో 2025 కి 1 crore రూపీస్ కార్పస్ బిల్ అయ్యేది. ఈ విధంగా లాస్ట్ 10 years రిటర్న్స్ ఇచ్చాయండి ఫండ్స్. మీరు కానీ అప్పుడు కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు ఈ టైంలో 1 crore రూపీస్ కార్పస్ బిల్ అయ్యేది. ఇన్ ఫ్యూచర్ కూడా ఈ రిటర్న్స్ కంటిన్యూ చేస్తుందా అంటే మనం చెప్పలేం. అది ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. యాజ్ ఎ పోర్ట్ఫోలియోలో వాళ్ళు కేటాయించిన అలికేషన్ బట్టి ఉంటుంది. కొన్ని ఫండ్స్ ఏమో ఫైనాన్షియల్ ఫండ్స్, ఆటోమొబైల్స్ కి, కొన్ని ఫండ్స్ ఏమో ఫండ్ మేనేజర్ ఏ థిమెటికల్ ఫండ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో, ఏ స్కీమ్ కి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని బట్టి ఫండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫండ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆటోమేటిక్ రిటర్న్స్ వస్తాయండి. స్మాల్ క్యాప్ అనేది ఎవ్రీ పోర్ట్ఫోలియోలో ఉండవలసిన స్టాక్. ఎందుకంటే ఎక్కువ ఆల్ఫా జనరేట్ చేసేది స్మాల్ క్యాప్ కాబట్టి ఆల్ఫా జనరేట్ చేస్తే రిస్క్ కూడా ఉంటుంది. వెరీ హై రిస్క్ ఉంటుంది. మినిమం మీరు 7-8 years మినిమం ఉండాలి. లాంగ్ టర్మ్ ఇది 15 years 10 years అబో మీరు కానీ డబ్బులు టచ్ చేయకుండా మేము అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం అంటే మీరు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్మాల్ క్యాప్ లో వెరీ హై రిస్క్ అండి. 6-8 years మీకు రిటర్న్ రాకుండా కూడా ఉంటుంది. అంత ముందు చాలా ఇయర్స్ కూడా 7 years కూడా రిటర్న్స్ అవ్వవు. దాన్ని బట్టి చూసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. మినిమం 10 years అబో అయితే గానీ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. అది మీ మైండ్ సెట్ బట్టి స్మాల్ క్యాప్ లో అలికేషన్ పెంచుకోవచ్చు. నాకు తెలిసి 30-40% పెట్టుకోవచ్చు. హై రిస్క్ అయితే 50% కూడా స్మాల్ క్యాప్ లో పెట్టచ్చు. ఎందుకంటే స్మాల్ క్యాప్ లో 50% పెట్టినా ఫండ్ మేనేజర్ 65% మాత్రమే స్మాల్ క్యాప్ లో పెడతారు. మిగతా 35% మిగతా లార్జ్ క్యాప్ లో కానీ మిడ్ క్యాప్ లో పెడతారు. కాబట్టి మీ రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. కాబట్టి మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. అదే విధంగా మల్టీ అసెట్ అలికేషన్ లో కూడా మీరు ఫండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మినిమం 20-30% హైలీ రిస్క్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేసే వాళ్ళైతే 40-50% కూడా పెట్టుకోవచ్చు. రిస్క్ మినిమైజ్ చేసుకోవాలనుకుంటే 10-20% పెట్టుకోవచ్చు. మినిమం ఈ ఫండ్ మాత్రం ఎవరి పోర్ట్ఫోలియో ఉండవలసిన 30 years ప్లస్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి 15 years ఉంటారనుకుంటే మాత్రం స్మాల్ క్యాప్ అనేది కంపల్సరీగా మీ పోర్ట్ఫోలియో ఉండాలి.